ప్రాణానికి ప్రాణంలో ప్రేమించిన బావని నాకు దక్కకుండా చేసి నీ ముద్దుల మనవరానికి దక్కేలా చేశావు. పాపం నేను దగ్గర లేను కదా, బావ దాని మాయలో పడిపోయాడు. రేపు ఉదయం నేను అందరితో కలిసి మీ ఇంటికి వస్తున్నాను. సిద్ధుని తీసుకెళ్తున్నాను. గ్రాని, నందిని ఇంత త్వరగా మారి నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకొని వస్తుందంటే నాకు నమ్మకం లేదు గ్రాని. తనేదో ప్లాన్ వేస్తూ ఉంటుంది. అసలే తను మొండికటం. తను అనుకున్న సాధించే వరకు ఎంతకైనా తెగిస్తుంది. సిద్ధు, నాకు కావాల్సింది నందినిలో మార్పు. తను మారితే తప్ప నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండలేవు. అందరం ఒక ఉమ్మడి కుటుంబంలా సంతోషంగా ఉండాలన్నదే నా ఆశా తాపత్రయం. తను మారితే ముందుగా సంతోషించేది నేనే. రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. నందినికి న్యాయం చేయాలి. రోజీ డౌన్ డౌన్. నందిని కాపురం సరిదిద్దాలి. నందిని కాపురం సరిదిద్దాలి. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్. నందినికి న్యాయం చేయాలి. నందినికి న్యాయం చేయాలి. నందిని కాపురం సరిదిద్దాలి. రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్. రోజీ డౌన్ డౌన్, రోజీ డౌన్ డౌన్. నందినికి న్యాయం చేయాలి. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. నందిని కాపురం సరిదిద్దాలి. రోజీ డౌన్ డౌన్. నందినికి న్యాయం చేయాలి. నందినికి న్యాయం చేయాలి. సిద్ధుని వెంటనే ఇంటికి పంపించేయాలి. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు పంపించారు? నేనే పంపించాను. ఏంటి రోజీ గారు, షాక్ అయ్యారా? వీళ్ళంతా మహిళా శక్తికి ప్రతీకలు. మీరు సిద్ధుని నాతో పంపించే వరకు ఇలాగే గొడవ చేస్తారు. చెప్పానుగా రోజీ గారు, పొద్దున్నే వస్తానని. వచ్చాను. పాపం వస్తాననగానే ఒంటరిగా వస్తానని ఎక్స్పెక్ట్ చేసుంటారు కదా. ఇలా 10 మందిని పోగేసుకుని వస్తానని ఎక్స్పెక్ట్ చేసుండరు. సిద్ధు కోసం ఎవరి కాళ్ళ మీదైనా పడతానన్నాను అంటే నీ కాళ్ళు అనుకున్నారు కదూ. కాదు, వాళ్ళ కాళ్ళు. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు రాత్రి ఫోన్ చేయగానే పొద్దున్నే కొత్త కోడల కోసం ఎదురు చూసే అత్తగార్లా హారతి పళ్లంతో ఎదురు చూస్తాననుకున్నావా?
నువ్వు కాళ్ళు పట్టుకుంటానని చెప్పగానే పిచ్చిదానిలాగా ఎదురు చూస్తాననుకున్నావా? నువ్వేం చేస్తావో ఏమేం చెయ్యగలవో నేను ఎక్స్పెక్ట్ చెయ్యగలను. నువ్వు ఇలాంటి ఏర్పాటేదో చేసుకుని వస్తావని నాకు తెలుసు. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. వచ్చేయ్. ఎస్ఐ గారు, మీకు మార్నింగే కంప్లైంట్ ఇచ్చాను కదా, ఒక లేడీ నా ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది అని. ఇదిగో ఈవిడ తన మనుషులతో నా ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి గొడవ చేస్తోంది. ముందు వీళ్ళందరినీ బయటికి పంపించేయండి. ఎస్ మేడం. చూడండి, మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళర్లోకి. వెళ్ళకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వేం చేస్తున్నా వాళ్ళిక్కడి నుంచి వెళ్ళరు. అయితే మేమే పంపిస్తాం. కానిస్టేబుల్స్, ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి క్లియర్ చేయండి. ఆగండి. రోజీ గారు, న్యాయం కోసం ఇంటి ముందుకొస్తే ఇలా అన్యాయంగా సొంత వాళ్లతో దౌర్జన్యం చేయిస్తారా? అద్దె మనుషుల్ని తీసుకొచ్చి అల్లరి చేయాలని చూసే నీకు న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నందిని. నాకు లేకపోవచ్చు, కానీ మహిళా సంఘాలకు ఉన్నాయి కదా. ప్రెస్కి, మీడియాకి ఉన్నాయి కదా. మీరే కాదు రోజీ గారు, నేను ఎక్స్పెక్ట్ చేశాను నా యాక్షన్కి మీ రియాక్షన్ ఇలాంటిదేదో ఉంటుందని. నేను 10 మందిని తీసుకొచ్చి గొడవ చేయగానే మీరు సిద్ధుని నాతో పంపించరని నేను ఊహించాను. మీలో మహిళా మండలి నాయకురాలెవరు? నేనేనమ్మా. మీరు ఏ మహిళా మండలికి చెందిన వాళ్ళు? నందిని మీకు ఏ ప్రాబ్లం చెప్పి తీసుకొచ్చింది? సమాధానం చెప్పరేంటి? లేదంటే పోలీసులే మీకు సమాధానం చెప్తారు. క్షమించండి అమ్మా, మేం ఏ మహిళా మండలికి సంబంధించిన వాళ్ళం కాదు. నందిని మాకు డబ్బు ఇచ్చి ఇలా గొడవ చేయమని చెప్పింది. అంతేకాని మాకేం తెలీదు. ఇందులో మీ తప్పేం లేదు. డబ్బు కోసం ఆశపడ్డారు. మీరు వెళ్ళండి, ఆ డబ్బు మీకు నేను పంపిస్తాను. పదండి. ఇందాకేమన్నావు? మీడియాని ప్రెస్ని పిలుస్తానన్నావుగా, పిలు. వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తాను. పిలు పిలు మీడియాని. ఎలాంటి ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో నాకు బాగా తెలుసు. లా గురించి నీకేం తెలుసు? ఈ రోజీని అంత తక్కువగా అంచనా వెయ్యకు నందిని. మొన్న సిద్ధు కోసం నువ్వు వచ్చినప్పుడు సిద్ధుని ఎలాగైనా కన్విన్స్ చేసి నీతో పంపించేద్దాం అనుకున్నాను. కానీ ఇంత జరిగాక
ఇప్పుడు చెప్తున్నాను విను, సిద్ధు రాడు. నువ్వు సిద్ధు కండిషన్స్ ఒప్పుకునేంత వరకు ఆ ఇంట్లో కాలు పెట్టడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. పద సిద్ధు. వీళ్ళంతా మహిళా శక్తికి ప్రతీకలు. మీరు సిద్ధుని నాతో పంపించే వరకు ఇలాగే గొడవ చేస్తారు. ఈ కుటుంబంలో అందరికీ పేరు పేరున క్షమాపణ అడగాలి. ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే నీ వెంట నేను వస్తాను. పొద్దున జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నావు సిద్ధు? నీ భార్య మీద తన మనుషుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించాలనుకుంటున్నావా? నందిని అంత దౌర్జన్యంగా నన్ను తీసుకెళ్లాలని వచ్చిందేంటా అని బాధపడుతున్నాను. తన ఆలోచనలో కొంచెం కూడా మార్పు రానందుకు, గ్రాని మీదికి మనుషులతో వచ్చినందుకు ఒక భర్తగా సిగ్గుపడుతున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సిద్ధు? ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేదు, ఇంటికి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. ఎస్, కరెక్ట్గా ఆలోచిస్తున్నావు సిద్ధు. పొద్దున్న జరిగిన గొడవకి భయపడి నువ్వెక్కడ వెళ్ళిపోతావేమోనని చాలా భయపడ్డాను సిద్ధు. ఎలా వెళ్ళిపోతానులోకి? తను ఎంత గొడవ చేసినా నేను వెళ్ళను. నేను ఆ ఇంటికి వెళ్ళాలంటే నందినిలో మార్పు రావాల్సిందే. కరెక్టే సిద్ధు. నువ్వు కానీ నందిని దగ్గరికి వెళ్ళావంటే నందిని నిన్ను చాలా చులకనగా చూస్తుంది, నీ నెత్తినెక్కి ఆడుతుంది. లేదండి, నేను నందినికి అంత అవకాశం ఇవ్వను. తను ఈ గొడవే కాదు, ఎంత పెద్ద గొడవ చేసినా వెళ్ళను. కరెక్ట్ డెసిషన్ సిద్ధు. చాలా రాంగ్ డెసిషన్ సిద్ధు. ఎస్ సిద్ధు, నువ్వు ఇక్కడ ఉండాలనుకోవడం రాంగ్ డెసిషన్. ఏంటి గ్రాని మీరు అనేది? అవును సిద్ధు, నువ్విప్పుడు నందిని దగ్గరికి వెళ్ళిపోవడమే కరెక్ట్. అదేంటంటే మేమందరం వద్దనుకుంటే మీరు వెళ్ళమంటారేంటి? నందిని పొద్దున అంతమందిని తీసుకుని ఎందుకు వచ్చింది? సిద్ధుని ఎలాగైనా తీసుకెళ్లాలని. అంటే దాని అర్థం నందిని సిద్ధుని వదల్లేకపోతోంది అనేగా. 1-2 రోజులే వదిలి ఉండలేక పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటే ఇంకొన్ని రోజులు ఆగితే సిద్ధు గురించి ఆలోచించి ఆలోచించి నందిని నిజంగానే పిచ్చిదైపోతుంది. నాకు కావాల్సింది నందిని పిచ్చిదైపోవడమో చచ్చిపోవడమో కాదు, నందినికి బుద్ధి రావటం. అది మనకి చేసిన ద్రోహాన్ని తెలుసుకోవాలి. ఆ బుద్ధే వచ్చి నందిని మీ కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు నేను వెళ్ళను గ్రాని. వద్దు సిద్ధు, నువ్వలా మాట్లాడుతూ. నందినికి బుద్ధి రావాలి అంటే నువ్వక్కడే ఉండాలి. మరి పొద్దున నందిని వచ్చి అంత గొడవ చేస్తే మీరు సిద్ధుని ఎందుకు పంపించలేదంటీ? పొద్దున్నే సిద్ధుని పంపించేయచ్చు. నందిని మంచితనంతో వచ్చి అడుగుంటే పంపించేదాన్ని. కానీ అది గొడవ పెట్టుకుని మనల్ని బెదిరించాలని చూసింది. అప్పుడు పంపిస్తే నందిని తను చేసిన పని కరెక్టే అనుకునేది.
10 మందిని తీసుకొచ్చి అల్లరి చేస్తే తను అనుకున్నది సాధించుకోవచ్చు అనుకుంటుంది. కాని తను ఎంత గొడవ చేసినా ఏమీ సాధించలేదని తెలియాలనే తననలా బెదిరించి పంపించేశాను. అంతేగాని నిన్నిక్కడ ఉంచేయాలని నాకేమాత్రం లేదు సిద్ధు. గ్రాని, మీరెప్పుడు ఏం చేస్తారో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో మాకు అస్సలు అర్థం కాదు. మీరింత మంచితనంగా ఆలోచించడం వల్లే తన ఇష్టం వచ్చినట్టుగా ఆడుతుంది. అప్పుడు కూడా అంతే. మీరొచ్చి పెళ్లి ఆపేస్తారనుకుంటే పెళ్లి జరిపించారు. అసలు నేను ఈ పెళ్లి జరిపించిందే నందినికి కష్టం విలువ తెలియాలని, ఎదుటి వాళ్ళని తను పెట్టిన కష్టాలు తెలిసి రావాలని నేను ఈ పెళ్లి చేశాను. అందుకే సిద్ధు, నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు. వెళ్ళు. కానీ గ్రాని, నాకు నందిని పక్కన ఉంటే నిప్పుల కుంపటి పక్కన ఉన్నట్టు ఉంటుంది గ్రాని. సిద్ధు, నా మాట విను. నిజంగానే నాకు నువ్వు ఇక్కడికి రావటం గానీ ఇక్కడ ఉండడం గానీ ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నువ్వెక్కడికైనా వెళ్ళిపోతానన్నావని ఇక్కడే ఉండమన్నాను. నేనంటే నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపో సిద్ధు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో తర్వాత ఆలోచిస్తాను. ఆంటీ చెప్పేది కరెక్టే సిద్ధు. ఆవిడ ఏం చేసినా తనకు అర్థం ఉంటుంది. నువ్వు వెళ్ళడమే కరెక్ట్. అవును సిద్ధు, వెళ్ళు. అలాగే గ్రాని, నేను వెళ్తాను. కానీ ఒక్క విషయం గ్రాని, నేను వెళ్తుంది కేవలం మీరు చెప్పారని ఒకే ఒక్క కారణంతోనే, మీ మాట మీదున్న గౌరవంతోనే వెళ్తున్నాను. గుడ్ సిద్ధు. రేపు మార్నింగే వెళ్తాను గ్రాని. సిద్ధు, నేనే. నువ్వు నాకు కాల్ చేసావా? నాకు తెలుసు సిద్ధు, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు. నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు సిద్ధు. హలో హలో, కాసేపు నీ ప్రేమ డ్రామా డైలాగులు పక్కన పెట్టి నేను చెప్పేది విను. చెప్పు. రేపు పొద్దునే నువ్వు కారు తీసుకుని రోజుగారింటికి రా. వచ్చి ఇంట్లోకి రాకు, బయటే రోడ్డు మీద కారు పెట్టుకుని నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. నేనొచ్చి కారు ఎక్కుతాను. ఎక్కడికి వెళ్ళడానికి? ఇంటికి రావడానికి. ఏంటి సిద్ధు, నువ్వు ఇంటికి వచ్చేస్తున్నావా? అవును. ఎస్, నాకు తెలుసు సిద్ధు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావని నాకు తెలుసు. ఆ రోజు నిన్ను నా దగ్గరికి పంపించేస్తుందని కూడా నాకు తెలుసు. పొద్దు నేను చేసిన గొడవకి భయపడి నా దగ్గరికి పంపించేస్తుందని కూడా నాకు తెలుసు. ఏయ్ ఆపవే, ఆపు. ఇందుకోసమే నేను నీ దగ్గరికి రాకూడదనుకునేది. పెడే ఫోను పెడే. పొద్దున నువ్వు రావద్దు, నేను రాను. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ సిద్ధు, ఫోన్ కట్ చేయొద్దు. సరే, నేను ఇంకేం మాట్లాడను. రేపు పొద్దునే వచ్చి మిస్ కాల్ ఇస్తాను, వచ్చే. అది అలా రా దారికి. నాకు తెలుసు సిద్ధు, నువ్వు కాదన్నా రోజీ నాకు భయపడే నిన్ను పంపించేస్తుందని నాకు తెలుసు.
రేపు మార్నింగ్ నేను వస్తున్నాను సిద్ధు, వస్తున్నా. ఆ రోజీ కాళ్ళు పట్టుకుని కాదు, రోజీ తల్ల మీద ఎక్కి ఒప్పించి తీసుకొచ్చాను. రోజీని నడి రోడ్లో నిలబెట్టి నా మొగుడిని ఇంటికొచ్చేలా చేశాను.